బాక్సాఫీస్ దగ్గర 2025 సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ అలాగే కలెక్షన్ల వలన అనుకున్న రేంజ్ లో కలెక్షన్లను రెండవ రోజున అందుకోలేకపోయింది. 2 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి మొత్తం మీద 60.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 80 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా ఇక మూడవ రోజు శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను అనుకున్న రేంజ్ లో చూపించలేక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో మూడవ రోజున 7 కోట్ల రేంజ్ నుండి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరికాస్త పెరగవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా డబ్ వర్షన్స్ పెద్దగా ఏవి ఇంపాక్ట్ చూపించలేకపోతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా సినిమాకు భారీగా డ్రాప్స్ కనిపిస్తూ ఉండటంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ఆవల మూడవ రోజున 3 కోట్ల రేంజ్ నుండి 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ నుండి 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా మూడవ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈ రోజు సాధించే కలెక్షన్లను బట్టి సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల్లో 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, వరల్డ్ వైడ్ గా 90 కోట్ల రేంజ్ నుండి 91 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు నార్మల్ గా ఇవి ఓపెనింగ్ డే రోజునే టాప్ స్టార్ మూవీస్ కి రీసెంట్ టైమ్ లో సొంతమవుతూ ఉన్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా చాలా డిలే అవుతూ వచ్చిన సినిమా, అలాగే మిక్స్డ్ ఇంపాక్ట్ ను సొంతం చేసుకున్న సినిమా అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మాత్రం మొదటి రోజు తర్వాత అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ నైతే సినిమా చూపించలేకపోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది, ఎంతవరకు రికవరీని అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.